ప్రపంచ రాజకీయాల్లో ఇద్దరు నేతలు ఎప్పుడూ చర్చలో ఉంటారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మరియు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వీరిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధం, పబ్లిక్ ఈవెంట్స్లో కనిపించిన కెమిస్ట్రీ, అంతర్జాతీయ వేదికలపై కలిసి కనిపించడం ఇవన్నీ గతంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ సంబంధంలో ఎవరు దిగొచ్చారు? ఎవరు తమ వైఖరిలో మార్పు చూపించారు? ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్ అమెరికా సంబంధాలు గణనీయంగా బలపడ్డాయి. రక్షణ ఒప్పందాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడంలో సహకారం ఇవన్నీ ఆ కాలంలో వేగంగా ముందుకు సాగాయి. హౌడీ మోదీ వంటి భారీ కార్యక్రమాలు రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ సాన్నిహిత్యాన్ని ప్రపంచానికి చూపించాయి. కానీ రాజకీయాలు వ్యక్తుల కంటే పెద్దవి. ట్రంప్ పదవి నుంచి తప్పుకున్న తరువాత అమెరికా పాలన మారింది. కొత్త ప్రభుత్వ విధానాలు, కొత్త ప్రాధాన్యతలు వచ్చాయి. అయినప్పటికీ భారత్ అమెరికా వ్యూహాత్మక సంబంధం కొనసాగింది. ఇది ఒక విషయం స్పష్టం చేసింది: వ్యక్తిగత స్నేహం ఉన్నా లేకపోయినా దేశాల ప్రయోజనాలే ప్రధానమైనవి. ఇప్పుడు మళ్లీ ట్రంప్ రాజకీయంగా చురుకుగా మారిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు, విదేశాంగ వైఖరి మళ్లీ చర్చకు వస్తున్నాయి. ట్రంప్ ఎప్పటిలాగే అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ముందుకు తెస్తున్నారు. అలాంటి పరిస్థితిలో భారత్తో సంబంధాలు ఎలా ఉంటాయి అనేది విశ్లేషకుల ప్రశ్న. మోదీ వైఖరిలో కూడా మార్పులు గమనించవచ్చు. భారత్ ఇప్పుడు బహుళ ధృవ ప్రపంచంలో సమతుల్య దౌత్యాన్ని అనుసరిస్తోంది. అమెరికాతో బలమైన సంబంధాలు కొనసాగిస్తూ రష్యాతోనూ సంబంధాలు నిలుపుకుంటోంది. ఇదే సమయంలో మధ్యప్రాచ్యం, యూరప్, ఆఫ్రికా దేశాలతోనూ భాగస్వామ్యాలను పెంచుతోంది. అంటే భారత్ ఒకే దేశంపై ఆధారపడకుండా తన వ్యూహాత్మక స్వాతంత్ర్యాన్ని కాపాడుకునే దిశగా ముందుకెళ్తోంది. అయితే రాజకీయంగా చూస్తే ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే భారత్కు లాభమా అనే ప్రశ్న వస్తుంది. కొందరు విశ్లేషకులు ట్రంప్ పాలనలో రక్షణ, వాణిజ్య ఒప్పందాలు వేగంగా జరిగాయని గుర్తుచేస్తున్నారు. మరికొందరు మాత్రం ట్రంప్ అనూహ్య నిర్ణయాలు తీసుకునే నాయకుడని, అది మిత్రదేశాలకు కూడా సవాళ్లను తీసుకురావచ్చని అంటున్నారు. ఇక్కడ అసలు అంశం ఎవరు దిగొచ్చారు అనేది కాదు. అసలు విషయం ఏమిటంటే, రెండు దేశాలు తమ తమ జాతీయ ప్రయోజనాలను ముందుంచుకుని వ్యవహరిస్తున్నాయి. మోదీ కూడా భారత్ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ట్రంప్ కూడా అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే ఇది వ్యక్తిగత సంబంధం కంటే వ్యూహాత్మక సమీకరణగా మారింది. ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. చైనా ప్రభావం, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఇవన్నీ భారత్ అమెరికా సంబంధాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ట్రంప్ సంబంధం ఒక భాగమే కాని పూర్తి చిత్రం కాదు. మొత్తానికి చూస్తే ఎవరు దిగొచ్చారు అన్నది కంటే ముఖ్యమైనది ఎవరు తమ దేశ ప్రయోజనాలను ఎంత బలంగా కాపాడుకుంటున్నారు అన్నదే. భారత్ ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో, స్వతంత్ర దౌత్యంతో ముందుకు సాగుతోంది. అమెరికా కూడా తన వ్యూహాలను పునర్నిర్మిస్తోంది. అందుకే ఈ ప్రశ్నకు సూటి సమాధానం ఒకటే: ఇది వ్యక్తుల పోటీ కాదు, ఇది దేశాల ప్రయోజనాల సమీకరణ. ప్రపంచ వేదికపై ఈ ఇద్దరు నేతలు మళ్లీ కలిసి కనిపిస్తారా, లేక రాజకీయ మార్పులు కొత్త సమీకరణలకు దారితీస్తాయా? అదే